హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని 1 2 2 2 3 3 3 పారాయణ ప్రభంజనం ఫ్రీ చైతన్య విజయ ఇలాగా చెప్తూ మనం చాలా చూసాం కానీ ఇప్పుడు నేను మాట్లాడేది ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న ఎయిర్ గురించి. ఇది మోస్ట్ రిలేటబుల్ స్టోరీ అని చెప్పేసి మనకి చెప్పారు కదా. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో మనతో పాటు ఉన్న డైరెక్టర్ జోసెఫ్ క్లింటన్ గారిని ప్రొడ్యూసర్ సందీప్ రాజ్ గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? సో ఇప్పటికే స్ట్రీమ్ అయిపోయింది, మా అందరికీ తెలిసిపోయింది లోపల. అంటే యూజువల్గా ఇంటర్వ్యూస్ బిఫోర్ జరుగుతూ ఉంటాయి కదా, ఇది ఆల్రెడీ స్ట్రీమ్ అవుతున్నప్పుడు జరిగితే మాకు మంచి ఛాన్స్ అనమాట ఆల్రెడీ చూసేసి ఏం జరుగుతుందో అసలు ఎలా వెళ్తుందో చూడడానికి. సో మీకు అసలు ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు? ఇనిషియల్గా నేను వైజాగ్లో స్క్రిప్ట్ రాసుకున్నాం. లైక్ నేను సూర్య అని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, సూర్య కూడా. సో దీన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని వీ థాట్ ఆఫ్ నరేటింగ్ ఇట్ టు చైతన్య అన్న. సో చైతన్య అన్నని కలిసే ప్రాసెస్లో వీ మెట్ సందీప్ అన్న. అండ్ దెన్ సందీప్ అన్న ఒక్కసారి స్క్రిప్ట్ వినిన తర్వాత హీ సెడ్ విల్ డూ ఇట్ అని చెప్పి సందీప్ అన్న టుక్ ఇట్ టు ఈటీవీ విన్. నైస్. ఇప్పుడు మీరు ఆల్రెడీ డైరెక్టర్గా ఉన్నారు, స్క్రీన్లో ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే కంటెంట్లో ఒక పార్ట్ అవ్వాలి అన్న ప్రయత్నం అండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద ఓటీటీ ఒకటి మనకి వెనకాల సపోర్ట్గా ఉంది అన్న ధైర్యం ఉంటుంది కదా. ఆ ధైర్యం, అందులోనూ కంటెంట్ టెంప్ట్ చేసిన విధానం అది చాలా బాగా నచ్చి ఇంకా చేద్దాం, ఇది తీసుకుందాం, ఇది ముందు తీసుకెళ్ళాలి, ఇది జనాలకు చూపించాలి కదా అన్న ఒక కసి తీసుకెళ్ళిపోయింది. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్ యాప్ట్ అనమాట. మోస్ట్ రిలేటబుల్ ఇంటర్ స్టోరీ అని ఏదైతే మీరు చెప్తున్నారో నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగింది స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు అనిపించింది. సో మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నింటిని కూడా ఇందులో పెట్టారా, లేదంటే బ్యాక్గ్రౌండ్ ఎలా జరిగింది? అన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అండి. నావి, సందీప్ అన్న, అండ్ దెన్ మా చుట్టూ ఉన్న సర్కిల్, మా కాలేజెస్లో అప్పట్లో జరిగినవి. సో వాటిని ఇచ్చేసి అన్నీ ఫ్రమ్ రియల్ ఇన్సిడెంట్స్. ఈ కథలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు జనరల్గా ఒకళ్ళు ఒక కథ రాస్తారు, ఒక కథ రాసి తీసుకొచ్చి చెప్తారు, దీన్ని ఇంకా చేయొచ్చు అని చెప్పి కొంతమంది కో రైటరు అలా కూర్చొని చేస్తారు. ఏడీస్ వచ్చి వాళ్ళ పని చేసుకుంటారు, ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి ఇది బాగుంది బాగాలేదు. సో ఇది ఒక సినిమా మేకింగ్లో ఉండే ప్రాసెస్. బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సిరీస్కి ఎవ్రీవన్ కెన్ బి ఏ రైటర్. ప్రతి వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు మనం ఎయిర్ అన్నది ఒకటి చేస్తున్నాము అని ఇప్పుడు మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటే మీ ఇన్సిడెంట్స్ ఒక 3 చెప్తారు. అలాగా చాలా మ్యాక్సిమం అలా వచ్చిన ఇన్పుట్స్ కూడా చాలా చాలా హెల్ప్ అయినాయి. అంటే మెయిన్ కథ ఒకటి అనుకొని వెళ్తున్నాం కానీ ఆ సబ్ ట్రాక్స్, ఆ చిన్న చిన్న డీటెయిలింగ్ ఇవన్నీ చాలా అందరి నుంచి తీసుకొని ఎగ్జాక్ట్లీ ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్ అన్నట్టు అలా తీసుకొని చేసారు. చాలా మంది ఎక్స్పీరియన్సెస్ ఈ దీంట్లో యాడ్ చేశారనమాట. సో మీ పర్టికులర్ ఇన్సిడెంట్స్ ఏమి చేశారు అంటే ఏం చెప్తారు? అంటే నేను చూసిన సిరీస్లో ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్ సాంగ్స్ పెట్టడం, ఇవన్నీ యూజువల్గా జరిగేది. అండ్ అనిత సాంగ్, ట్రస్ట్ మీ, నేను విజయవాడే, నేను ఆటోలో వెళ్ళిన దాన్ని, నేను వినిన దాన్ని. ఇట్ ఈస్ సో రిలేటబుల్. సో ఆ థాట్ ఎలా వచ్చింది? అప్పటికి వెళ్ళిపోయి అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎలా వచ్చారు? మా ఇంటర్డేస్కి వెనక్కి వెళ్ళాం. అనిత సాంగ్ పెట్టకపోతే అది మిస్టేక్ కాబట్టి అది ఒక ఊపి అందరికీ నోటెడ్ అయిపోయిన ఒక పాట. అంటే అసలు నిజంగా ఎడిటింగ్ అన్నది ఒకటి ఉంది కాబట్టి మేము స్క్రిప్ట్లో చేసుకున్న ఎడిట్స్ దాని వల్ల కానీ అసలు దేర్ కెన్ బి ఎ వెరీ గుడ్ సీన్. దాని బ్యాక్ స్టోరీ ఒకటి చెప్తాడు. ఆయన ఎవడో పాడేసి సూసైడ్ చేసుకున్నాడు అంటాడు ఒకడు, ఆ అమ్మాయి చచ్చిపోయింది కాబట్టి ఒకటి పాట పాడాడు అంటాడు ఒకటి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా స్టఫ్ ఉంది. బట్ ఏంటంటే కొన్ని ఒక చోటకి ఆపేయాలి, కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడితే ఒక చోటకి ఆపేయాలి. సో స్క్రీన్ మీద చూపించేటప్పుడు సో మనకి గుర్తున్నాయి కదా అని కూడా అన్నీ పెట్టకూడదు అని చాలా టోన్ డౌన్ చేసింది చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ సెకండ్ ఇయర్కి షిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి కూడా ఆపుకున్నాం చాలా. ఓకే, సెకండ్ సీజన్లో చూస్తాం అయితే. ఓకే, అసలుకి దీన్ని స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఇది ఎపిసోడ్స్ వైజ్ ఇలా ప్లాన్ చేసుకున్నారా, లేదంటే ఒక థియేట్రికల్ రిలీజ్ అలా ఒక మూవీ లాగా ప్లాన్ చేసుకున్నారా? రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ సిరీస్ 7 ఎపిసోడ్ సిరీస్. సో ఇక్కడ కాస్టింగ్ అవన్నీ చూస్తే ఏజ్ ఉంటుంది కదా, మొత్తం అందరూ కూడా స్టూడెంట్సే, యాక్చువల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చారు. సో మీకు అది ఛాలెంజింగ్గా అనిపించలేదా? యాక్చువల్లీ చాలా హెల్ప్ అయింది. బికాస్ మనం స్టోరీ వైజ్ ఎన్నైనా చెప్పొచ్చు కానీ లైక్ స్మాల్ న్యూయాన్సెస్ అన్నీ వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం రాలేదు. బికాస్ నిజంగా రైట్ ఫ్రమ్ మెయిన్ లీడ్స్ నుంచి ఆల్ ద బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ అందరూ రియల్ స్టూడెంట్సే ఉన్నారు మన దానిలో.
సో సో దానివల్ల ఏంటంటే ఒక బ్రేక్ టైం ఇది అని చెప్తే చాలు వాళ్ళకి బ్రేక్ టైంలో ఏం చేయాలో మనం జూనియర్ ఆర్టిస్ట్ లాగా లేకంటే చేంజ్ చేయండి అది ఎప్పుడు లేదు. ఇది బ్రేక్ టైం రా, అరే స్ట్రిక్ట్ సార్ రా అంతే. హర్షాన్ సీన్ వచ్చిందంటే స్ట్రిక్ట్ సార్ రా అంటే అంతే, కుమార్ సార్ లో ఉండాలిరా అంటే ఓకే వాళ్ళకి తెలిసి ఏం చేయాలో. సో అండ్ వాళ్ళు చాలా ఇదిగా క్యాప్చర్ చేసేసి ఉంటారు స్ట్రిక్ట్ గా ఉండాలంటే. ఇంకొకటి మనము ఏ సినిమా చూసినా కూడా ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ మీరు కలర్ ఫోటో చూస్తే ఇప్పుడు కలర్ ఫోటో ఒక డిగ్రీ టైంలో జరుగుతుంది, ఒక 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఆ ఏజ్. బట్ అప్పటికి బోత్ లీడ్ యాక్టర్స్ 30 years వాళ్ళే. సో అలాగని కానీ ఒక్క ఎయిర్ నాకు తెలిసి వేరే ఏ కంటెంట్లో కుదరింది ఇంట్లో కుదిరింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏది ఏజో అదే క్యారెక్టర్ ప్లే చేశారు. ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఏజ్కి మించి చేయలేదు, ఏజ్ తక్కువకి చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్సే ఉన్నారు, లెక్చర్స్ అందరూ ఆ ఏజ్ వాళ్ళే. ఎవ్వరు అంటే దే బిహేవ్డ్ అంతే, ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ అంతే, ఎవరు వాళ్ళ ఏజ్కి మించి చేయలే. ఒక ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్న వాళ్ళే పేరెంట్స్ అయ్యారు. సో అలాగా అన్ని వాళ్ళు అంటే అందరూ యాక్ట్ చేశారు. ఎందుకు అందరు ఇంత పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుతున్నారంటే దే బిహేవ్డ్ అంతే, ఎగ్జాక్ట్లీ. ఆ క్యారెక్టర్లోకి వచ్చి వాళ్ళు బిహేవ్ చేశారు తప్ప అది కుదిరింది అలా రైటింగ్లో కాస్టింగ్లో అదంతా బాగా. మన ఇంటర్డేస్ ఒకసారి చూసుకుంటే మనకి అంత ఫ్రీడమ్ కానీ అంటే మొహమాటం ఒకటి, గౌరవంతో కూడిన మొహమాటం ఒకటి, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ మనకి ఉండేవి. సో ఇప్పుడు మీరు రియల్ స్టూడెంట్స్తో చేశారు కాబట్టి వాళ్ళలో చేంజ్ ఏం చూసారు మీరు? చాలా మంది నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి. అవునా? అదొకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ ఇంటర్కి వచ్చిన బ్యాచ్ ఎక్సెప్ట్ రోషన్ ఇంటర్ సెకండ్ ఇయర్, కానీ వీళ్ళిద్దరు మిగతా ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఒకటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక జనరేషన్ మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మన ఇంటర్ వేరు, ఇప్పుడున్న ఇంటర్ వేరు. వీళ్ళు పాపం ఫస్ట్ ఇయర్ అంతా ఇందులో షూటింగ్లోనే ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఒరిజినల్ ఇంటర్ లైఫ్ చూసి షాక్ అవుతారు, ఏంటి అదే బాగుంది కదా, వీళ్ళ లైఫే బాగుంది కదా అన్న ఫీలింగ్లో. ఎప్పుడైనా ఫోన్స్ ఇవేమీ లేకుండా అంటే జస్ట్ లైక్ అప్పుడు డబ్బా ఫోన్ కానీ ఇప్పుడు ప్రతిదానికి డిస్ట్రాక్షన్ ఫోన్ అదే కదా. ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఫోన్ కానీ అదేం లేకుండా వీళ్ళు నిజంగా వీళ్ళు 2020 అంటే ఖచ్చితంగా ఇప్పుడు 16 ఏళ్ళంటే వీళ్ళకంటే వీళ్ళంతా ఇప్పుడు ఒక 2006 2005 బాగున్నారు వీళ్ళందరూ. వాళ్ళు లిటరల్లీ 2008 to 2015 టైంలో ఇంటర్ లైఫ్ వాళ్ళు కూడా చూసారు లక్కీగా వాళ్ళు. సో అది చాలా. వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎలాంటి అప్లాజ్ వచ్చింది, వాళ్ళ నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది? సపోర్ట్ షూట్ చేసిన రోజులు చాలా ప్రేమగా వచ్చి మాట్లాడారండి. షో అయిన తర్వాత నాతో భయంగా వచ్చి మాట్లాడారండి. నన్ను చాలా తిట్టుకున్నారు, సార్ భయం వేసింది సార్ అంటే నా క్యారెక్టర్కి వాళ్ళు పేరెంట్స్ని అవమానిస్తూ అది ఆ పిల్లలది అది. సో నా క్యారెక్టర్ చూసి చాలా నా క్యారెక్టర్ పేలింది అని నాకు షో అయిన తర్వాత పేరెంట్స్ వచ్చి నాతో మాట్లాడే విధానంగా అర్థమైంది అనమాట. సో అలాగా వాళ్ళు నమ్మటం కన్నా కూడా అండి ఇప్పుడు ఒక ప్యూరెస్ట్ కంటెంట్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని ఒక షూటింగ్కి పంపాలి, సినిమా పంపించాలంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏ క్యారెక్టర్ చేపిస్తారో, మనకి సడన్గా ఒక సీన్ తీసేసి పంపిస్తారు. ఆ సీన్ ముందేం జరుగుద్దో వెనకాల ఏం జరుగుద్దో ఆ చిన్న భయాలు ఉంటాయి. ఎందుకనంటే మనకి ఇన్ని సంవత్సరాలుగా సినిమా అంటే చాలా మంది భయాలు. పేరెంట్స్ కన్నా రిలేటివ్స్ భయపెట్టేస్తుంటారు, ఎందుకు అప్పుడే పిల్లలకి ఇలాంటివన్నీ అలవాటు చేస్తున్నారు ఇదని. బట్ వాళ్ళు ఏంటంటే నమ్మారు, ఇంత ప్యూర్ కంటెంట్లో మనోడు ఒక భాగం అవటంలో తప్పు లేదు అని చెప్పి అందరు కూడా మేమే అడగకుండానే మేమే చెప్పేవాళ్ళం, ఇదండి క్యారెక్టర్, ఇదండి ఈ సిరీస్ దాని మీద వెళ్తున్నాము అని. అంటే వాళ్ళు చాలా సేఫ్ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా వాటికి ఎలా ఫీల్ అవుతారో తెలియదు కానీ చాలా సేఫ్ ఫీల్ అయ్యారు. ఓకే. షూట్ ఎన్ని డేస్ జరిగిందండి మొత్తం? 50 days జరిగింది. ఎక్కడ జరిగింది? లైక్ మోస్ట్ ఆఫ్ ఇట్ కాలేజ్ హైదరాబాద్ అవుట్స్కట్లోనే. సూర్య వాసుపల్లి మా ప్రొడ్యూసర్కే కాలేజ్ ఉంది. సో అది రియల్ ఇంటర్ కాలేజే కాబట్టి సో ఆ కాలేజ్లోనే షూట్ చేసాం. ఆ స్టూడెంట్స్నే అలా కుదిరేసింది. కానీ ఎపిసోడ్స్లో విజయవాడ, రావర్పాడు అంటే అవుట్స్కట్స్ దానికి వెళ్ళాం. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొత్తం ఒక అవుటింగ్ సాంగ్ ఉంటుంది, వాళ్ళు తిరిగి ఉంటుంది. విజయవాడ వెళ్ళి షూట్ చేసాం బీసెన్ రోడ్లో వాటిల్లో. అండ్ లక్కీగా ఏంటంటే మనోడికి ఇంకా అప్పటికి కోర్టు సినిమా కూడా పడలా. మనోడు అంతా నోటెడ్ అవ్వకపోవటం వల్ల నడిచే బీసెన్ రోడ్లో నడిచేసే అని చెప్పి సైలెంట్గా కెమెరా పెట్టి అన్ని రికార్డ్ చేసేసుకొని అన్ని చేసేసాం. అంటే ఒక నోటెడ్ యాక్టర్ని తీసుకెళ్తే అందరు తిరిగి ఇలా కెమెరా పెడితే తిరిగి కెమెరా వైపు చూస్తుంటారు, అలాంటివన్నీ ఉంటాయి కదా. ఇది మేము సైలెంట్గా చాలా తెలివిగా వెళ్ళి షూట్ చేసుకొచ్చారు. చాలా ఫెంటాస్టిక్గా చేసుకొని వచ్చారు అది విజయవాడ వెళ్ళినప్పుడు. చాలా అంటే ఈజీగానే జరిగిపోయింది షూట్ అంతా. విజయవాడలో ఎన్ని డేస్ షూట్ జరిగిందండి? విజయవాడలో ఒక 3 days అలా. ఓకే. సో మీరు రైటర్,
యాక్టర్, డైరెక్టర్, నౌ ప్రొడ్యూసర్. ఈ 4 roles ప్లే చేశారు. ఆఫ్ కోర్స్ హస్బెండ్ నౌ. ఇప్పుడు ఈ 5 roles విచ్ ఈస్ ఫేవరెట్ ఆఫ్ యువర్స్? అంటే ఆఫ్ కోర్స్ అన్నీ ఇష్టంగానే చేస్తాం, అన్నీ సక్సెస్ అవ్వాలనే చేస్తాం, కానీ ఎంత ప్రయత్నించినా కొన్ని అవ్వవు, జరగవు, కానీ మీ విషయంలో జరిగాయి. సో మీకు బాగా దగ్గరైంది, ఇష్టమైంది అంటే డైరెక్షన్. ఓకే, చాలా బాగుంది అది. అంటే యాక్టర్ది కూడా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ యాక్టర్ అవుదామని వచ్చినానే కానీ బట్ యాక్టింగ్ది ఎంజాయ్ చేస్తూ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే కిక్ వేరేది డెఫినెట్గా. ఏ కిక్ ఒక ఇంతమంది ఒక సెట్లో ఒక 200 మంది ఉంటే ఒక డైరెక్టర్ పొందే కిక్ వేరేది. ఆ కిక్ ఎంజాయ్ చేయడంలో ఆ కిక్ మీరు షార్ట్ ఫిల్మ్స్ నుంచి చూస్తే వచ్చాం. కరెక్ట్, అదే. సో యాక్టర్గా కన్నా డైరెక్టర్ గానే ఇంకా అంటే ఒక 200 స్కెచెస్ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ తీసి చాయ్ బిస్కెట్లో ఉన్నప్పుడు తర్వాత కలర్ ఫోటో చేసి అంటే నేను ఎక్కువ రోజులు డైరెక్టర్గానే ఉన్నా. సో నాకు అది నేను బాగా కనెక్ట్ ఎక్కువ ఉంది. మీ షార్ట్ యాక్టర్గా ఎక్కువ ఉండబోతుంది. అదే ఏంటండి ఇంకా నుంచి యాక్టర్గా కూడా ఎక్కువ we want to see also. సో నెక్స్ట్ సీజన్ 2 కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి అందులో కూడా సార్ చేయాల్సి వస్తుంది. అంతే, కష్టమా ఇష్టంగానే. సో మీ రియల్ లైఫ్లో ఇన్సిడెంట్స్ గురించి చెప్పండి. మీకు ఇలానే కోతిముఖ అలా ఉండేదా? మీ రియల్ లైఫ్లో వాట్ ఈస్ బాగా భయం వేసిన సందర్భం ఏంటి? బాగా భయపెట్టిన సార్ ఎవరు? కోతిముఖ ఉండకపోతే ఆడు డైరెక్టర్ అవ్వలేడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఇలా వచ్చాను. సో వాళ్ళే కోతిముఖ లేనోడే డిప్రెస్డ్ అయిపోయి ఎటు వెళ్ళిపోతాడు. కానీ ఇలాంటి లైఫే ఉండాలి, ఇందులో ఉన్న బ్యూటీ ఎంజాయ్ చేయాలి అని చెప్పి చేసింది. అండ్ మొన్న కూడా అంది అదే. ఇప్పుడు ఫేవరెట్ సార్ ఎవరు ఇంటర్లోనంటే జైల్లో ఉండేవాళ్ళకి ఫేవరెట్ జైలర్ ఉంటారు. అలాగే ఈ ఫేవరెట్ ఏ ఉండదు. వెళ్ళినంతసేపు ఎప్పుడు బయటపడిపోతామా అని ఆలోచించే బతుకులప్పుడు బయటకు వచ్చిన అదే ఇంత దాటేసి వచ్చా మనకు తెలియని కూడా తెలియదు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ని. దట్ ఈస్ ఇంటర్మీడియట్ లైఫ్. అచ్చా, మీకు అంతలా జైల్లో అనిపించిన కాలేజ్ ఏంటండి? ఎందుకులేండి ఇప్పుడు ఒక దాంట్లో చెప్పా జై అంటే సి అండి. మీకు ఎక్కడైనా అది చైతన్య, నేను చైతన్యలో చదివా, బట్ అది చైతన్య అవనివ్వండి, అలానే ఇంకేదన్నా కొత్త కాలేజ్ అవనివ్వండి, ఆ ఫేజ్ ఏదైతే ఉందో ఒక 16 years ఏజ్ ఒక పీక్ బాడీ హార్మోనల్ యాక్టివిటీ ఉంటూ ఏదో ఎంజాయ్ చేశారన్న దాంట్లో బందీ చేసి మార్నింగ్ 6 to 10:30 క్లాసెస్ అవన్నీ ఉంచి అలా ఉన్నప్పుడు ఎక్కడున్నా జైల్లో ఫీల్ అవుతారు. ఇట్స్ నాట్ అబౌట్ వన్ కాలేజ్. సో ఆ ఏజ్కి అంత కష్టపెట్టడం ఎవరికైనా జైల్లాగానే అనిపిస్తుంది. అలా అనుకుంటే ఇప్పుడు క్రికెట్ నేర్చుకోవాలి కొంతమందికి, లక్కీగా క్రికెట్ నేర్చుకున్నాను. ఇప్పుడు క్రికెట్ దాంట్లో కూడా పొద్దున్నే గ్రౌండ్ చుట్టూ 5 rounds వేయాలి, ఇవి చేయాలి, అది కూడా జైల్లాగే ఫీల్ అవుతాడు. సో ఏదైనా కావాల్సిన దానికన్నా ఎక్కువసేపు ఉంటే ఎంత ఇష్టమైందైనా అది జైల్ ఫీలింగ్ ఉంటుంది. సో మీకు చెప్పండి, మీకు ఎలా ఉండేది మీ కాలేజ్ లైఫ్? నారాయణ, వైజాగ్ ఫోటో స్టాండ్ ప్రిటీ మచ్ సేమ్ అట్లానే ఉండేది. అన్న చెప్పినట్టు ఫేవరెట్ సార్ స్కూల్లో ఉంటారేమో, ఇంజనీరింగ్లో ఉంటారేమో, కానీ ఇంటర్లో ఎందుకో ఫేవరెట్ సార్స్ ఉండరు మోస్ట్లీ. భయపెట్టిన సార్ అయితే బీవీఎస్ హర్ష అన్న క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్. అదే పేరు పెట్టారు. ఇప్పుడు ఆ సార్ అది క్యారెక్టర్ చూసుకుంటే ఏమైపోతారు? నచ్చుతుంది. కాంటాక్ట్ లో ఉన్నారా మీ సార్? లేదు. ఎలా ఉంటారంటారా? సో మీరు చెప్పండి, డైరెక్ట్ చేస్తున్నప్పుడు పిల్లలతో, అందులోనూ రియల్ స్టూడెంట్స్ అంటున్నారు, వాళ్ళతో ఎంత ఛాలెంజింగ్గా ఉండేది? యాజ్ ఐ సెడ్, ఛాలెంజింగ్ కన్నా మోర్ లైక్ స్టార్టింగ్లో కొంచెం ఏదైనా ఉండేదేమో, కానీ వన్స్ వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ఈజీ. లైక్ ఇప్పుడు మేము షూట్ చేసిన కాలేజ్లో ఎవరికి వెళ్ళి అడిగినా సరే వాళ్ళకి మొత్తం అంతా క్లారిటీ ఉంటుంది. ఫీల్డ్ ఎక్కడ కాదు, ఫీల్డ్లో ఉంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, షార్ట్ ఎలా స్టార్ట్ అయ్యిద్ది, ఎలా ఎండ్ అయ్యిద్ది, ఎప్పుడు మాట్లాడుకోవాలి, మొత్తం అంతా వాళ్ళకి లైక్ వెల్ ట్రైన్డ్ వాళ్ళందరూ ఫుల్గా. సో ఇట్ లైక్ యాక్చువల్లీ క్లాసులు అలవాటు అయిపోయి మనోడు కూడా ఫస్ట్ బెంచ్ ముందు అలా నుంచొని ఇది అని చెప్పి షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా అలాగే కూర్చొని సార్ అంటూ వింటూ అది చేసేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ మోసలో ఆ క్లాసులు విని వాళ్ళకి ఎంత మెమరబుల్ డేస్ మీరు ఇచ్చారంటే, నిజంగా మీరు పర్టికులర్ గా సందీప్ గారు, మీరు మాకు ఎంత మెమరబుల్ డేస్ ఇచ్చారంటే చెప్పలేను. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్, మీ డిమానిటైజేషన్ కానీ సోషల్ ఇంపాక్ట్ఫుల్ షార్ట్ ఫిల్మ్స్ ని మీరు తీస్తూ ఉండేవాళ్ళు కదా, అంటే కరెంట్ అప్డేట్ లో ఉన్నవి చాలా బాగా తీసేవాళ్ళు. అండ్ మెయిన్లీ నేను
లేదంటే నా ఫ్రెండ్స్ అంతా చాలా కనెక్ట్ అయిపోయి ఉంటాం. Thank you. చాయ్ బిస్కెట్ని ఫాలో అవుతాము. అప్పట్లో వ్లాగ్స్ అవన్నీ కూడా బ్లాగ్స్ వచ్చాయి కదా Correct. ఫేస్బుక్లో, అవన్నీ చూసేవాళ్ళం. డిమానిటైజేషన్ పీరియడ్లో వచ్చిన ఆ షార్ట్ ఫిలిం అయితే వెరీ ఇంపాక్ట్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు మైథాలజీని ఇంక్లూడ్ చేస్తూ నా చేశారు ఫస్ట్ కదా. టైం రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని పడింది దానికే. సో అది నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చి, సో విష్ణుమూర్తికిను లక్ష్మీదేవి గొడవ జరిగి చేసేది, రఘు చేసాడు. ఆ లక్ష్మీదేవి క్యారెక్టర్ చేసిన ఇప్పుడు తను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్, ఈషా అని చెప్పేసి యుఎస్ లో అందాల ఆడవ తను లక్ష్మీదేవి. సో తను అప్పుడు ఇప్పుడు అందరూ స్నోక్ ఎగ్జాక్ట్లీ షీఈ్ మై ఫస్ట్ హీరోయిన్ అన్నట్టు. సో తను చేసి అంటే జస్ట్ లైక్ అదే, ఇప్పుడు మనం ఒక సెటప్ని వాడుకొని ఒక సీరియస్ విషయాన్ని ఎంటర్టైనింగ్ గా చెప్తూనే తప్పని కొట్టెళ్ళిపోవాలి అన్నది ఫస్ట్ నుంచి ఉంది. అది అలా చేస్తూ చేస్తూ బాగా అలవాటు. ఓకే, ఇప్పుడు తను కూడా మొత్తం మినీ స్నోక్ అని ఫేమస్ అయిపోయారు. మరి సీజన్ 2లో ఏమైనా ఉంటారా? షీ ఈజ్ సో మచ్ ఇంటూ దిస్, నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి, సరే నేను హీరోయిన్ కాకపోయినా పర్లేదు, బామ్మగా అన్నా నేను చేస్తాను అన్న స్టేజ్ లో ఉన్నారు కదా. సో మీ ఫస్ట్ హీరోయిన్ అంటున్నారు కాబట్టి షూట్ చేస్తాం. ఓకే. సో కమింగ్ టు మైథాలజీ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ చాలా క్లిష్టమైంది అండ్ చాలా కొంతమందిని నేను ఇది డైరెక్ట్ చేయాలి, ఇది ఒక యూస్ చేసుకోవాలి, కాన్సెప్ట్ని యూస్ చేసుకోవాలి అని మీరు యూస్ చేశారు. రాజమౌళి గారికి కూడా మహాభారతం తీయాలి అని ఉంది అండ్ నేను తీస్తాను అని కూడా ఆయన చాలా పబ్లిక్గా చెప్పారు, ఏదో ఒక రోజు తీస్తాను అని. సో మీకు ఒకవేళ మైథాలజికల్ కాన్సెప్ట్లోనే ఏదో ఒక సెగ్మెంట్ మీరు చేయాలి, డైరెక్ట్ చేయాలి అంటే ఏ సెగ్మెంట్ని మీరు చూస్ చేసుకుంటారు? నాకు ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు వచ్చేస్తున్నాయి, కానీ నాకు ఫస్ట్ నుంచి రామాయణం మీద బాగా చాలా చాలా ఇష్టం ఉంది. అటువైపు అది చేయాలి అని నాకు గట్టిగా ఉంది. సో బట్ ఆల్రెడీ ఇప్పుడు నిన్న ఒకటి వచ్చేసింది, తీశారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నాకు అంటే ఇప్పుడు రేపు మీరు చూస్తే మోగ్లీలో కూడా ఆ రిఫరెన్స్ దాని తాలూకా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను తీయాలనుకునే రామాయణ ఇంపాక్ట్ చాలా మోగ్లీలో కనిపిస్తుంది. ఇప్పుడు రోషన్ తో రాబోతుంది కదా. ఓకే, అది ఆన్ సెట్స్ అయిపోయిందా? ఇంకొక 15 days షూట్ ఉంది, ఇంకా అయిపోతుంది. ఓకే. సో అందులో రామాయణంలో వనవాసం అదంతా ఉంది, మోగ్లీ కూడా ఒక ఫారెస్ట్ లో ఉంటారు కాబట్టి వనవాసం ఉండబోతుంది అనమాట. పర్లేదు, బాగానే క్రాక్ చేశారు. ఎస్. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా రాజమౌళి గారు ఒక సెగ్మెంట్ అని అంటే ఆయనే వచ్చి మీకు ఆఫర్ ఇస్తే ఏంటి అని చెప్పి, ఆయనే వచ్చి ఒక సెగ్మెంట్ చూస్ చేసుకుని మహాభారతంలో, ఎందుకంటే మీరు డిమానిటైజేషన్ దాంట్లోనే కల్కి అన్న అఫీషియల్ పేజ్ ఉంటుంది అని చెప్పేసి బ్యాంగ్ ఓపెన్ చేశారు కదా. సి ఐ రిమెంబర్, అది ఓపెన్ సీన్ లోనే కల్కి అఫీషియల్ పేజ్ గురించి మాట్లాడడం, ఇప్పుడు కల్కి అనే మూవీ రావడం, ఇట్స్ ఆల్ లింక్ టు ఈచ్ అదర్ కదా. సో మేబీ ఫ్యూచర్ లో ఈ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడింది కనిపిస్తుంది ఏవో కదా, అందుకోసం అది లాగే ప్రయత్నం. నాకు నిజంగా అలాగా మహాభారతంలో ఒక పార్ట్ అది తీయాలనంటే వాళ్ళు ఆ మొత్తం ఆ డౌన్ పాయింట్ ఉంటుంది చూసారా, మొత్తం పోగొట్టుకునేది, మొత్తం ఆడి ఒక డ్రామా ఉంటుంది చూసారా, వాళ్ళ ఆ పాచికల్ది, అది ఒక అన్నతమ్ముల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్, నాకు అలాంటి డ్రామా చేయడం అంటే చాలా ఇష్టము. సో అలాంటి డ్రామా పార్ట్ చూస్ చేసుకొని చేయడానికి అన్న తమ్ముళ్ళలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆల్రెడీ SVSC చూసాము. లేదు, SVSC లో మల్టీ స్టార్ వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, ఇప్పుడు అన్నదమ్ముల స్టోరీ సెగ్మెంట్ ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి అప్పటికి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఉన్న హీరోల్ని అన్నదమ్ములుగా మల్టీ స్టార్గా తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటారు? అంటే వాళ్ళు 5 ఉన్నారు కదండి, అసలు నిజంగా 5 కావాలి అని అంటే కొత్త వాళ్ళని పెట్టుకొని చేసుకో, ఇలా చేసినట్టు ఎయిర్ చేసినట్టు కొత్త వాళ్ళతో పెట్టుకొని చేసుకోవడం బెటర్. ఎందుకనంటే వీళ్ళ డేట్స్కే మాకు అర్థమైంది, వీళ్ళ డేట్స్ తీసుకురావడానికి అర్థమైంది. అన్ని మల్టిపుల్ హీరోస్ అలాంటివి పెట్టుకుంటే మాత్రం అంటే ప్రాక్టికల్, అంటే నిజంగా మనం ఇలా ర్యాండమ్గా మాట్లాడుకున్నా చిన్న ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే బెటర్ కదా అని నాకు నిజంగా మనం నిజంగా రేపు అలాంటివి తీస్తే ఫ్రెష్ ఫేసెస్ ఆర్ నిజంగా దీంతో నేను చేస్తాను, నేను ప్రాణం పెట్టేయాలి ఈ ప్రాజెక్ట్ మీద అని వచ్చే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేసి చేయడం బెటర్. కానీ అనుకోవడానికి మహేష్ బాబు గారు కృష్ణుడు ఉండాలి, భీముడు గారు, ఎన్టీఆర్ గారు మనం చెప్పేసుకోవచ్చు, ఏముంటుంది బాగానే ఉంటుంది. కానీ అవన్నీ చాయ్ బిస్కెట్ ఆర్టికల్స్కి బాగుంటాయి. వాట్ ఇఫ్ మహాభారత క్యారెక్టర్స్ ప్లేడ్ బై టాలీవుడ్ యాక్టర్స్ అని వాటికి బాగుంటుంది తప్ప
ఇప్పుడు మనం డైరెక్టర్ కాబట్టి రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి అంతే. సో జోసెఫ్ గారు, మీ కాలేజ్ లైఫ్లో అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు డైరెక్టర్గా మీ నేమ్ చూసుకోవడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందండి? నేను యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చింది 2018లో. 18, ఓకే. Yeah, yeah. కోవిడ్ టైం అనుకుంటా కదా, అంటే కోవిడ్ కి ముందు. ముందు 18లో. సో నేను జాబ్ చేస్తూ ప్యారల్గా కార్తిక్ తీడా దగ్గర వర్క్ చేసేవాడిని, తండేల్ స్టోరీ. ఓకే. సో తన దగ్గర ఐ యూస్ టు వర్క్ అనమాట, అసోసియేట్ కింద. సో సో ఐ షుడ్ సే ఫ్రమ్ 2018. 2018 నుంచి స్ట్రగుల్ అయితే ఇప్పుడు స్ట్రగుల్ ఏం లేదులేండి. స్ట్రగుల్ ఏం లేదా? స్ట్రగుల్ అంటే ఇష్టపడి చేసేటప్పుడు స్ట్రగుల్ ఏముంటుంది అంటే ఏదో ఒక టైంలో ఒక 6 ఏళ్ల కళ అనుకోండి, స్ట్రగుల్ అంటాం కన్నా 6 ఏళ్ల కళ. ఓకే, కళ నిజమైంది ఈరోజు. ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అండ్ మీ పేరెంట్స్ కానీ వీళ్ళు చూసినప్పుడు ఏమన్నారు? అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎవరి నుంచి అన్న కాల్ వచ్చిందా, నేను చూసుకున్నాను రా? అదే అందరూ అదే ఇంతకుముందు చెప్పినట్టు అందరూ కాపీరైట్ వేస్తా అంటున్నారు, మాకు అది తీసా అని. ఫ్రెండ్స్ అంతా అందరూ. ఓకే ఓకే. సో మీ ఇద్దరు కాంబినేషన్లోనే మళ్ళీ ఎయిర్ 2 రాబోతుంది కాబట్టి అందులో ఉండే స్పెషల్ ఎలిమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఇంటర్ కాబట్టి అప్పుడు డిగ్రీ ఇంకా కాలేజ్ లైఫ్ చూపించేస్తారా? అంటే ఇంకా నిజంగా ఏం అనుకోలేదండి. అంటే ఇప్పుడు మేము ఇచ్చిన లీడ్ ఏంటంటే ఆ సెకండ్ ఇయర్ అన్నట్టు చూస్తున్నాం, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ మనకి అంటే ఒకటి హిట్ అయిపోయింది కదా, మనం అనౌన్స్ చేసాం కదా అని చెప్పేసి కంగారుగా ఏదో ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఏముంటాయి కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పేసి రాసేయడం కన్నా కూడా ఎక్సైటింగ్ పాయింట్స్ ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక రోజు టక్కున ఒక ఎక్సైటింగ్ పాయింట్ తగులుద్ది. దాని చుట్టూ ఒక డ్రామా అల్లుకొని వీళ్ళ క్యారెక్టర్స్ని ఎలా మనం కంటిన్యూ చేస్తాము, వీళ్ళల్లో వచ్చే మెచ్యూరిటీ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో కూడా ఇది వర్కౌట్ అయింది కదా అని చెప్పి ఇదే పిల్ల మెంటాలిటీ వీళ్ళు బిహేవ్ చేసినా కూడా అందం కాదు. ఆ క్యూట్నెస్ ఇన్నోసెన్స్ని పట్టుకొని హోల్డ్ చేస్తూనే ఒక మెచ్యూరిటీ చూపించాలి. ఎందుకంటే సిరీస్ ఎండింగ్కి వీళ్ళకి మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు సెకండ్ సీజన్ ఎలా ముందుకు తీసుకెళ్తాము, ఎమోషన్ ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలి అన్నది ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత దాన్ని బట్టి సెకండ్ ఇయర్ చేయాలా, అసలు ఆ క్యాంపస్లోనే ఉంచాలా, వేరే క్యాంపస్ షిఫ్ట్ చేయాలా, ఇన్ని ప్లాన్ చేసుకొని చేయాలి. సో మీరు మీ బ్యాచ్ మొత్తాన్ని కూడా ఫుల్ యాక్టర్స్ అంతా కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ టాలెంట్. వీ ఆల్ బిలీవ్ దట్. అందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే యంగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వచ్చే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అండ్ ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే ఏం చెప్తారు వాళ్ళకి? నేనే ఇంకా తెలుసుకుంటున్నానండి నిజంగా. ఇట్స్ టూ ఎర్లీ నేను ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం కూడా. బట్ ఏంటనంటే ఏం నేర్చుకోవాలి నిజంగా, ఇంకొకరికి చెప్పాలంటే అదే అదలాగా. నేనే ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నా. ఏవో ఒక క్వాలిటీస్ ఉంటాయి కదా, అంటే మీ రియల్ లైఫ్ అఫ్కోర్స్ మీరు మీ కళ నిజమైంది అంటే ఆ కళకి ఎంతో కృషి చేసి ఉంటారు. అవి ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి కదా వాళ్ళ లైఫ్లో, వాళ్ళు నేర్చుకోవడానికి చూసుకోవడానికి. అలా నేనైతే నమ్మేది ఏంటంటే ఒక డైరెక్టర్ని చూసి ఓకే నేను డైరెక్టర్ అది ఇది అని చెప్పేసి నమ్మేది ఏంటంటే నువ్వు నీ డ్రీమ్స్ చేసి చెయ్యి, నీకు ఒక గట్ ఫీలింగ్ ఉండాలి ఇవన్నీ కాదు. ముందు డైరెక్టర్కి ఎడిట్ సెన్స్ ఉండాలి. ఆ ఎడిట్ సెన్స్ మనకు ఉంటే ముందు సగం పని అయిపోద్ది. రెండు ఏంటంటే ఎమోషన్ నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటబిలిటీని, ఎమోషన్ని నమ్మాలి. క్యారెక్టర్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను ఎవరి గురించి అయినా ఏం చెప్పాలి కాబోయే డైరెక్టర్స్ కానీ అంటే వాళ్ళ పర్సనల్స్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నాకున్న లైఫ్ మీకు ఉండాలని లేదు, వినే ఒక 10 మందికి ఉండాలని లేదు. రకరకాల లైఫ్లు ఉంటాయి, కానీ ఆడియన్స్ ఉండేది ఒకటే. వాళ్ళు వచ్చి థియేటర్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళకేం నచ్చుతుందని. సో నేను సినిమా పరంగా చెప్పాలి అని అంటే ఒక ఎమోషన్ ఉండాలి, ఒక కనెక్టివిటీ ఉండాలి, అన్ని ఎలిమెంట్స్ని కరెక్ట్గా చూపించగలిగిన. మనం రాసుకున్నది ట్రాన్స్లేట్ అవుతుందా లేదో మైండ్లో పెట్టుకొని రాసుకోవాలి. అవన్నీ ఉంచుకోవాలి. అంతే. ఓకే, సో నా దగ్గర ఒక చిన్న క్విక్ రౌండ్ ఆఫ్ దిస్ ఆర్ దాట్ లేదంటే అలాంటిది ఉంది. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, ఆల్సో ఎంటర్టైన్మెంట్ పర్పస్. నోట్ దిస్. ఓకే, నేను మీకు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇది హైదరాబాద్ విజయవాడకి మధ్యలో అడగబోతున్నాను కాబట్టి మీకు నేను ఒకటి చెప్తాను, అది చెప్పిన వెంటనే టక్కున ఏం గుర్తొస్తుందో అది చెప్పాలి ఈ 2 పేర్లలో. ఓకేనా? బిర్యానీ హైదరాబాద్, పునుగులు విజయవాడ. కొంచెం పర్లేదు చెప్పండి. సినిమాలు మాసెస్ట్ ఆడియన్స్ విజయవాడ. ఉద్యమాలు హైదరాబాద్. ట్రాఫిక్ హైదరాబాద్.
ఐటీ జాబ్స్, హైదరాబాద్, హైఫై కెఫేస్, హైదరాబాద్, పాలిటిక్స్, విజయవాడ. అండర్ రేటెడ్ స్పాట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ విజయవాడ. మీరు ఒక 3 చెప్పండి, మీరు ఒక 3 నువ్వు చెప్పండి. వైజాగ్ నేను వైజాగ్లో చెప్తాను. ఓకే చెప్పండి. బీచెస్ ఉన్నాయి చాలా వైజాగ్. అండర్ రేటెడ్. అండర్ రేటెడ్. అండర్ రేటెడ్ బీచ్ ఇస్ నాట్ అన్ అండర్ రేటెడ్. అండర్ రేటెడ్ బీచెస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే okay. నేమ్ దెమ్. సో అందరూ ఆర్కే బీచ్ ఇవే అంటారు కానీ ఆరాడా, సో అట్లాంటి బీచెస్ ఉన్నాయి. విల్ బి వెరీ గుడ్. భీమ్లీ. యా. ఇంకొకటి కావాలి. ఇంకొకటి కావాలా? మీరు విజయవాడ ఆలోచించండి అప్పట్లో. నాగాద్రిగడ డ్యామ్ ఓకే. మంచి స్పాట్. యా. ఓకే. మీరు విజయవాడలో అండర్ రేటెడ్ ప్లేసెస్. విజయవాడ అనే ప్లేస్, అందులో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయని ఆలోచిస్తున్నా. విజయవాడ మీది. అదే నా ఫేవరెట్. అందరికి ఇంకా నేను నమ్ముతున్న దాన్ని ఇంకా అందరంత నమ్మట్లేదు అనేది భవానీ ఐలాండ్ ఒకటి. ఓకే. ఇంకేమున్నాయి? గాంధీ హిల్. అండర్ రేటెడ్ ఏమండి నా దృష్టిలో విజయవాడలో అండర్ రేటెడ్ ప్లేస్ అంటే ఖలీల్ బాయ్ బిర్యానీ అని ఒకటి ఉంటుందండి. ఏమిటి? గొల్లపూడి దగ్గర ఖలీల్ బాయ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. అందులో బిర్యానీ తినాలి ప్రతి ఒక్కడు. ఒక నాన్ వెజ్ తినేవాడు ఒకసారి వెళ్ళి లైఫ్లో అక్కడ ఒక చోట టేస్ట్ చేయాలి. ఖలీల్ బాయ్ బిర్యానీ గుర్తుపెట్టుకోండి. మరి బిర్యానీ అనగానే మీరు ఖలీల్ బాయ్ బిర్యానీ బదులు హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్లో ఎక్కడైనా తెలుసు, విజయవాడలో ఒకటి అదే తేడా. ఎస్. 3 అస్సలు మిస్ అవ్వకూడని ప్లేసెస్ ఇన్ బోత్ లైక్ హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే. మీ వెర్షన్ మీరు చెప్పండి. ఖలీల్ బాయ్. ఖలీల్ బాయ్. ట్రిప్లెస్ ఇడ్లీ. ఎస్, ట్రిప్లెస్ ఇడ్లీ. అంతే. అగ్రీ విత్ యూ, టోటలీ అగ్రీ విత్ యూ. ట్రిప్లెస్ ఇడ్లీ ఒకటి, ఖలీల్ బాయ్ ఒకటి. ఏంటండి ట్రిప్లెస్ ఇడ్లీ? అసలుకి ఎప్పుడు వెళ్ళినా ప్లేస్ దొరకదు కూర్చోడానికి. అవును, అందుకే మిస్ అవ్వని కూడా ప్లేస్ లో అదే పెట్టాలి. వెళ్తుంటారా? ఎన్నిసార్లు వెళ్తుంటారు? విజయవాడ వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అక్కడ పెట్టేసుకుంటాం. ఇంకేం ఉండదు కదా అక్కడ? ఓన్లీ ఇడ్లీ విత్ ఇడ్లీ పల్లి. అంతే. నువ్వు చెప్పు, నేను తెలుసుకుంటా. నాకు చాలా వెళ్ళే పని ఉంది. వైజాగ్లో బీచ్ రోడ్ మిరి మిక్చర్ ఫిక్స్ అన్నా. తర్వాత సాయి బాదం మిల్క్. ఓకే. జగదంబ థియేటర్. ఓకే. మేము యూజువల్గా బందర్ బాదం మిల్క్ అని అనుకుంటూ ఉంటామే కాదా? మీ ప్లేస్లో బాగుంటుందా? వైజాగ్లో అయితే సాయి బాదం మిల్క్, జగదంబ జంక్షన్. ఓకే, మస్ట్ ట్రై గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎయిర్ ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ఇది మోస్ట్ రిలేటబుల్ ఇంటర్ స్టోరీ అని చెప్పేశారు. ఇది కాకుండా ఇంకా అసలు మిస్ అవ్వకూడదు అని చెప్పడానికి ఏముంది? అదే అందరూ ఇది పిల్లలకి సంబంధించింది, పిల్లల వరకే అని అనుకుంటున్నారు కానీ యాక్చువల్లీ పేరెంట్స్ చూడాల్సిందండి ఇది. అంటే పేరెంట్స్ కూడా ఏదో మెసేజ్ ఇస్తాం కాదు కానీ పిల్లల మనోభావాల కన్నా వాళ్ళ మనోభావాలు బాగా కరెక్ట్గా హోల్డ్ చేసి పట్టుకున్నది ఇది. అండ్ వీఆర్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆ పేరెంట్స్ ఎమోషన్స్ అంత బాగా వచ్చింది, అంత బాగా స్క్రీన్ మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతుంది ఆడియన్స్కి అన్నది చాలా అది ఫ్యామిలీస్ పేరెంట్స్ బాగా చూడాల్సిన సీరియస్. అదే డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఆల్రెడీ మేము చూసాము అండ్ సక్సెస్లో వెళ్తుంది కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎయిర్ 2 ఆల్సో. అప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎయిర్ ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అంతా సక్సెస్గా రన్ అవుతుంది కాబట్టి చాలామంది చూసి ఎంజాయ్ చేస్తున్నారు. 90s వాళ్ళైతే యాప్ట్ మా స్టోరీ అని ఫీల్ అవుతున్నారు. సో మీరు కూడా చూసి ఈ మూవీ ఈ సిరీస్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.